ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు బలహీనతలో ఉన్నవారితో, లేకపోతే రోగముతో ఉన్నవారితో, మోసపోబడి డిప్రెషన్లో ఉన్నవారితో, ఆల్మోస్ట్ ఎవరైతే అవసరతలతో ఉన్నారో వారందరితో కూడా ఆయన ఎప్పుడు జాలి కలిగి, దయ కలిగి, కరుణ కలిగి ఉన్నటువంటి వారు. హీ హ్యాడ్ కంపాషన్ ఆల్వేస్. ఆయన ఇతరుల పట్ల ఎప్పుడు కూడా మరి కంపాషన్, ఆ దయ, ఆ కరుణ కలిగి ఉన్నవాడు. సో యాజ్ అ క్రిస్టియన్స్, క్రైస్తవులముగా, మనుషులముగా మనము దయచేసి కంపాషన్ కలిగి ఉందాం. ఒకరిని కష్టపెట్టొద్దు, ఒకరిని దుఃఖపడేలా చేయొద్దు, మోసం చేయొద్దు. మోసం అనేది అసలు బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఉన్నా, బ్రతికి ఉన్నా వాళ్ళు ఆ మోసం చేత మరి స్థితిగతులను మార్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఇతరులను కష్టపెట్టాలని, ఇతరులను దుఃఖపెట్టాలని, ఇతరులను ఏదో చేయాలని, లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవాలని ఇట్లాంటి చీప్ ట్రిక్స్ని దయచేసి ప్లే చేయకండి. అలా చేయటం వల్ల ఇతరులు బాధపడతారు. ఒకరిని తక్కువ చేయాలని, కిందికి లాగాలని ఇలాంటి ఉద్దేశాలు ఎప్పుడు పెట్టుకోకండి. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో, కాబట్టి యేసు కనికరపడి, చాలా దగ్గర ఉంది కంపాషన్ అనే వర్డ్. సో ఈయన ఎప్పుడు కూడా కనికరాన్ని చూపించాడు. నీకు చేతనైతే ఇతరులను సంతోష పెట్టడానికి, ఆనందంలో ఉంచడానికి ప్రయత్నం చేయ, కానీ దయచేసి వారిని ఇబ్బందులకు గురి చేయాలని ఎప్పుడు కూడా అనుకోకండి. కనికరపడండి. యేసుక్రీస్తు యొక్క లక్షణాలు కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ.